అందరికీ నమస్కారం. ఈరోజు డే 19th 7,000+ క్వశ్చన్స్లో భాగంగా మరికొన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం. సో క్లాస్ చాలా ఉపయోగపడుతుంది మీకు, అండ్ మీకు అవైలబుల్గా కూడా ఉండదు ఇవి తెలుగులో. సో వాటిని మీకు అందించడం జరుగుతూ ఉంది. సో దీన్ని గుర్తించి కొద్దిగా ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయడం, లైక్ చేయడం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లాంటివి చేయండి. ఓకే, అండ్ మన యొక్క యాప్ లా ఆఫ్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎలా ది బెస్ట్ కంటెంట్తో చాలా తక్కువ కాస్ట్, 100 రూపీస్, 75 రూపీస్ ఈ విధంగానే ఉంటుంది. తీసుకోండి. తక్కువ కాస్ట్ పెట్టినాం కదా అని తక్కువ అంచనా వేయకండి. మీరు ఒకసారి క్లాసెస్ చూడండి, యూట్యూబ్లో మీకు అర్థమవుతుంది. రైల్వేకి ది బెస్ట్ క్లాసెస్ ఉంటాయి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. కమింగ్ టు ద క్లాస్. డ్యూరింగ్ హూజ్ రెయిన్ డిడ్ మహమ్మద్ గజ్నావి ప్లండర్ ద టెంపుల్ ఆఫ్ సోమనాథ్? మహమ్మద్ గజ్నావి ఎవరి హయాంలో సోమనాథ్ ఆలయాన్ని దోచుకున్నాడు? భీమ్దేవల్, మహమ్మద్ గజ్ని యాక్చువల్. సుల్తనేట్ కాలంలో జరీబ్ అంటే ఏమిటి? వాట్ వాజ్ ద జరీబ్ డ్యూరింగ్ ద సుల్తనేట్ పీరియడ్? భూమిని కొలిసే వ్యవస్థ. భూమిని కొలిసే వ్యవస్థ. సుల్తానేట్ కాలంలో జవాబీ అంటే ఏమిటి? వాట్ వాజ్ ద జవాబిద్ డ్యూరింగ్ ద సుల్తనేట్ పీరియడ్? రాష్ట్ర చట్టాలు. ఏ కాలంలో పాలకుడు భూమికి యజమానిగా పరిగణించబడలేదు, కానీ అతను భూమి నుండి పన్నులు పొందాడు? During which period was the ruler not considered as owner of the land, but he received taxes from land? పన్ను చెల్లించాలి కానీ ఆయన యజమానిగా పరిగణించబడలేదు అనేది రాజ్పుత్ పీరియడ్లో. ఆలయ నిర్మాణ కళలో విమాన శైలి ఎవరి హయాంలో వాడుకలోకి వచ్చింది? డ్యూరింగ్ హూజ్ రెయిన్ డిడ్ ద విమాన స్టైల్ కమింగ్ టు వర్క్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ టెంపుల్ బిల్డింగ్? సో ఆ డిజైన్స్ కనుక చూస్తే కొద్దిగా ఫ్లైట్ డిజైన్ టైపు చోళ రాజవంశంలో. ఇస్లాం ప్రవక్త మహమ్మద్ ప్రవక్త ఎక్కడ జన్మించాడు? వేర్ వాజ్ ప్రొఫెట్ మహమ్మద్ ఆఫ్ ఇస్లాం బోర్న్? మక్కా. అద్వైత తత్వశాస్త్రాన్ని వివరించిన వ్యక్తి ఎవరు? హూ వాజ్ ద ఎక్స్పౌండర్ ఆఫ్ అద్వైత ఫిలాసఫీ? శంకరాచార్య గారు. అజంతా మరియు ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయండి? మహారాష్ట్రలో. ఖజురహో అందాల్ ప్రసిద్ధ గుహలు ఎక్కడున్నాయి? మధ్యప్రదేశ్లో. గంగా రాజవంశం యొక్క మొదటి రాజధాని ఏది? వాట్ వాజ్ ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ గంగా డినస్టీ? కోలార్. ప్రసిద్ధ తీర దేవాలయం ఎక్కడుందండి? మహాబలిపురంలో ఈశ్వర్ టెంపుల్ ఉంది. ఇస్లాం ఎప్పుడు స్థాపించబడింది? 7th centuryలో. ఎలిఫెంటా యొక్క రాక్ కట్ టెంపుల్తో ఎవరు సంబంధం కలిగి ఉన్నారు? రాష్ట్రకూటులు. ఇంపార్టెంట్. పృథ్వీరాజ్ రాసో అనే ప్రసిద్ధ రచనను ఎవరు రచించారు? పృథ్వీరాజ్ రాసో. చాంద్ బర్దాయి. ఎవరి పాలనలో చెంగిస్ ఖాన్ ఆధ్వర్యంలో మంగోలులు భారతదేశంపై దండెత్తారు? ఇల్టుట్మిష్ కాలంలో. అతను తన తలపై ఆధిపత్యం చెలాయించే శక్తిని ఎన్నడూ అతను అనుమతించడు. అప్రమత్తంగా ఉంటాడు మరియు తాను ఇతరులకు చెందిన వస్తువు మాత్రమేనని చెప్పుకుంటాడు. ఈ ప్రకటన ఎవరి గురించి? జలాలుద్దీన్ ఖిల్జీ తన గురించి తాను చెప్పుకునేవాడంట. నేను అందరికీ సంబంధించిన వాడిని అని చెప్తానే ఉండేవాడు, బట్ ఎప్పుడు కూడా తనని ఓవర్కమ్ చేయడానికి ఇష్టపడకపోయేవాడు. పంజాబ్ హిందూ షాహీ రాజవంశాన్ని ఎవరు స్థాపించారు? హూ ఎస్టాబ్లిష్డ్ ద హిందూ షాహీ డినస్టీ ఆఫ్ పంజాబ్? మహిపాలుడు. 13వ శతాబ్దంలో సైన్యంలో అత్యున్నత అధికారి ఎవరు? హూ వాజ్ ద హైయెస్ట్ ఆఫీసర్ ఇన్ ద ఆర్మీ డ్యూరింగ్ ద 13th century? హీస్ ఖాన్. బానిస రాజవంశానికి మొదటి పాలకుడు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ ద స్లేవ్ డినస్టీ? కుతుబుద్దీన్ ఐబాక్. అల్లావుద్దీన్ ఖల్జీ దండయాత్ర సమయంలో దేవగిరి పాలకుడు ఎవరు? హూ వాజ్ ద రూలర్ ఆఫ్ దేవగిరి ఎట్ ద టైమ్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖల్జీ ఇన్వేజియన్? రామచంద్ర దేవ్. మహమ్మద్ గజ్నీతో పాటు భారతదేశానికి వచ్చిన పండితుడు ఎవరు? ఆల్బెరుని. విచ్ స్కాలర్ కేమ్ టు ఇండియా విత్ మహమ్మద్ గజ్నావి? ఆల్బెరుని. ఆగ్రా నగరాన్ని ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ ద సిటీ ఆఫ్ ఆగ్రా? సికిందర్ లోడే.
ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి రాజధానిని మార్చాలని ఎవరు ఆదేశించారు? ఎవరు మార్చారండి ఇక్కడ? మహమ్మద్ బిన్ తుగ్లక్ గారు. కుతుబ్ మినార్ ఎత్తు ఎంత? హైట్ ఆఫ్ ద కుతుబ్ మినార్ 288 ఫీట్స్. ఢిల్లీ సుల్తానేట్ రాజవంశాల సరైన క్రమం, ఆర్డర్ ఉంది కదా, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఖల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి. ఓకే, సో ఇది ఈరోజు క్వశ్చన్స్. కొద్దిగా ఈరోజు చాలా ఫాస్ట్గా చెప్పాను, బట్ చెప్తున్నాను కదా, కొంచెం సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి.